నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మరి యొక్క సమయంలో మరి మీకందరికీ దేవుని యొక్క ఆశీస్సులు. విశేష సంగ్రామంలో 10వ వేద సత్యము గురించి ధ్యానించుకుందాం. పాపములు మన్నింపును విశ్వసించుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము జ్ఞాన స్నానం పొందిన తర్వాత బుద్ధి వివరణ వచ్చిన వయసులో పట్టుకున్న సకల పాపములను మన్నించుటకు జేసునాథుడు ఈ లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళక మునిపే అపోస్తులకు మరి తరువాత వచ్చిన సేవకులకు ఏమని బదులు పలికారో పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 16వ అధ్యాయము మరి పవిత్ర వచనములు మరి 19లో ఆత్మ పరిశీలన మరి చేసినట్లయితే, నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చేదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నువ్వు దేనిని విప్పిదువో అది పరలోకమందును విప్పబడును. మా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మరి యోహాను సువార్తలో కూడా అపోస్తులతో మరి ఏమని బదులు పలికారు ఆత్మ పరిశీలన మరి చేద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము మరి పవిత్ర వచనములు 22 నుండి 23 వరకు. అటులో పలికి, ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరు పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమించబడును, ఎవరు పాపములైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను తన యొక్క శిష్యులతో. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అంటే యేసుక్రీస్తు వారు శిష్యులకు అధికారమును ఇస్తున్నారండి. ఏమి అధికారం అంటే, ఈ భూలోకములో ఉన్నటువంటి ప్రజలను మన్నించు అధికారము. క్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మన్నిస్తూ, ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరుస్తూ వచ్చారు గనుక తన యొక్క శిష్యులకు కూడా అట్టి అధికారాన్ని, అటువంటి కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకే క్రీస్తు ప్రభు అంటున్నారు, అమ్మా ఇక నుండి నీవు పాపము చేయకుము అని వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీతో మాట్లాడినటువంటి ఊరట మాటలు. ఆ మాటలు ఆ వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీకి ఊరటను ఓదార్పును మరి కలిగించేయండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె అప్పటి నుండి ఎటువంటి పాపము కూడా చేయలేదు. ఈ భూలోకములో ఉన్నటువంటి ఏ మానవుడికైనా, ఏ దేవుడికైనా, ఎటువంటి మానవులు ఎంత మహానుభావులు ఉన్న అప్పటికుని వారికి క్షమించే అధికారము కానీ, మన్నించు అధికారము కానీ ఒక క్రీస్తు ప్రభులో తప్ప ఎవరికని అటువంటి మన్నించే అధికారము లేదని నీవు నేను ఆత్మ పరిశీలన మరి చేయాలండి. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మరి అందుకే క్రీస్తు ప్రభువు ఇక నుండి నీవు పాపము చేయకము, నీవు వెళ్ళుమంటే ఆ వ్యభిచారముతో పట్టబడినటువంటి స్త్రీ, ఆమె పాపాలు క్రీస్తు ద్వారా మన్నించబడ్డాయి కనుక ఆమె ఒక పరిశుద్ధరాలుగా, పునీతురాలుగా మారగలిగింది. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అటువంటి కృపను, అటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము కూడా పొందే భాగ్యాన్ని మరి కలుగు చేయాలని నీవు నేను ఆత్మ పరిశీలన మరి చేసుకోవాలండి. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అయితే చాలామంది వారి యొక్క నమ్మకాలు ఎలా ఉన్నాయంటే, తీర్థయాత్రలకు వెళితే పాపాలు పోతాయి, పుణ్యక్షేత్రాలకు వెళితే పాపాలు పోతాయి, ఆ నదిలో మునిగితే
పాపాలు పోతాయి, ఈ నదిని మునిగితే పాపాలు పోతాయని కొంతమంది ఆలోచన మూఢనమ్మకాలతో వారి యొక్క క్రియలతో మునుగుతూ తేలుతూ ఉంటారండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినంత మాత్రాన, తీర్థయాత్రలకు వెళ్ళినంత మాత్రాన, ఆ నదిలో ఈ నదిలో మునిగినంత మాత్రాన మన పాపాలు పోవు అని నీవు నేను మరి గ్రహింపు చేసుకోవాలి నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా. అందుకే క్రీస్తు ప్రభు అంటున్నారు, యోహాను సువార్త 20వ అధ్యాయము మరి పవిత్ర వచనములు 23లో, ఎవరు పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమించబడును, మీరు ఎవరు పాపములైనను క్షమించిన ఎడల అవి క్షమించబడవు అని శిష్యులతో బదులు పలుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథము మరి తెలియజేస్తుందండి. అంటే క్రీస్తు ప్రభు ఆ శిష్యులకు అధికారాన్ని, మన్నించే అధికారాన్ని ఇచ్చారని నీవు నేను ఆత్మాలోచన చేయాలి. అయితే ఎంత ఘోర పాపములు చేసినా మన్నింపు పొంది మోక్షానికి వెళ్ళే అధికారము, అర్హత అది కేవలము పాప సంకీర్తనముతోనే సాధ్యమని నీవు నేను గ్రహించాలి నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా. ఈ ప్రక్రియ అతి రహస్యముగా గురువు క్రీస్తు స్థానములో ఉన్నాడని, అంటే అపర క్రీస్తుగా ఉన్నాడని గురువు గారు నీవు నేను విశ్వసించాలి. గురువు గారిని ఒక అపర క్రీస్తుగా నీవు నేను గుర్తించి విశ్వసించినట్లయితే మన పాపములకు ప్రాయశ్చిత్తము, మన పాపములకు ప్రాయశ్చిత్తముగా పాప సంకీర్తనముతోనే మన్నింపును మరి పొందగలమని గ్రహించాలి. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.